మనము ప్రతి ప్రాణికి కూడాను సహాయం చేయాలి. We have to help every being. అయితే ఇక్కడ కొంత విచారణ శక్తిని మనం ఉపయోగపెట్టాలి. Here we have to exercise discretion to a certain extent. ఉపకారికి ఉపకారము విపరీతము కాదు చేయ. To help those that help you is nothing great there. వివరింపంగా అపకారికి ఉపకారము నెపమన్నక చేయువాడు నేర్పరియన్. To explain clearly, to help those that harm you is really an expert, intelligent one. అయితే ఈ ఆధునిక యుగమునందు మనం అపకారికి కూడా ఉపకారం చేయటము కొంత ప్రమాదకరంగా ఉంటుండాలి. However, in the modern age, to help those that harm you leads to danger. మన యొక్క ఉపకారం కూడాను పాత్రలు నెరిగి మనం ఉపకారం చేయాలి. We should also help basing on the deservedness. ఒకానొక సమయం లోపల భారతీయ చరిత్ర ఉన్నటువంటి యొక్క మహా ఆదర్శవంతమైన కథ. Here is an ideal story from Bharatiya's history. గోరి మహమ్మద్ పృథ్వీరాజు పైన దండెత్తి వచ్చాడు. Gori Muhammad wanted to conquer King Prithviraj. ఒక పర్యాయం కాదు, రెండు పర్యాయములు కాదు, 17 పర్యాయములు దండెత్తి వచ్చాడు పృథ్వీరాజు పైన. He attacked Prithvi king not once or twice, repeatedly. ప్రతి పర్యాయం కూడాను ఈ గోరి అపజయాన్ని పొందుతూ వచ్చాడు. Every time Muhammad Gori lost the battle. కట్టకడపటికి తన యొక్క అహంకారము అణిగి కొంత మానవత్వాన్ని వహించి పృథ్వీరాజును శరణుజొచ్చాడు. Ultimately his ego was subdued and he surrendered to the king Prithvi. పృథ్వీరాజు క్షమించి విశాల హృదయముతో ఆ యొక్క గోరిని వదిలిపెట్టాడు. Prithviraj the king pardoned him with broad-mindedness and let him go. కానీ ఇంతటి అపకారం చేసినప్పటికీ అటువంటి అపకారిని కూడాను క్షమించి ఉపకారం చేసి వదిలిపెట్టినటువంటి పృథ్వీరాజు పైన తన యొక్క దేశం దినదినాభివృద్ధి పొందుతూ వచ్చింది. Though he helped the one that harmed him, pardoned him, yet he was revengeful. కానీ అతనికి నిద్ర పట్టలేదు. He couldn't sleep. ఏ విధంగానైనా కూడాను పృథ్వీరాజును అంతము గావించాలి అనేటువంటి ఒక సంకల్పాన్ని దినదినాభివృద్ధి గావించుకుంటూ వచ్చాడు. By one way or other, he should put an end to the life of Prithvi king was the decision. జయసింహుని వశం చేసుకున్నాడు. He also caught hold of Jaisimha. అతని ద్వారా తిరిగి ఈ పృథ్వీరాజు రాజ్యం పైన దండెత్తి వెళ్ళాడు గోరి మహమ్మద్. With his help, Gori wanted to attack Prithviraj once again. పృథ్వీరాజు ఎంతో గొప్ప విశ్వాసం కలిగినటువంటి వాడు కనుక తిరిగి గోరి తన పైన యుద్ధమునకు వస్తాడనేటువంటి ఎలాంటి సంకల్పము లేకపోవటం చేత తాను అలక్ష్యంగా ఉండినాడు. Prithviraj, in all good faith, never anticipated that he would invade, he would try to conquer him. అలాంటి అలక్ష్య పరిస్థితిని గుర్తించి ఈ గోరి యుద్ధములో ప్రవేశించటం చేత పృథ్వీరాజు ఓడిపోయాడు. As Prithviraj neglected the whole situation, he had to lose the battle. పట్టుపడినటువంటి యొక్క ఈ పృథ్వీరాజును పట్టుకొని గోరి నిర్దాక్షిణ్యంగా అతన్ని 2 కన్నులను తీసివేశాడు. Prithviraj was taken as a captive and the 2 eyes were removed by. చూశారా, 17 పర్యాయములు క్షమించినటువంటి యొక్క పృథ్వీరాజు యొక్క దీనిని కించిత్తైనా కూడా నువ్వు కృతజ్ఞత తెలుపుకోకుండా అలాంటి దయాహృదయుడైనటువంటి యొక్క పృథ్వీరాజు యొక్క నేత్రములే తీసివేసించాడు ఈ గోరి. Gori didn't take into consideration that he was excused 17 times. With no compassion, he even removed his eyes. దీనిని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే ఉపకారము చేసినటువంటి వారికి ఏనాడైనా కూడా మన జీవితంలో ఒక కృతజ్ఞతను మనం చూపించాలి. What we have to learn from this is that we have to show gratitude to those that help you. అయితే ఈ అపకారికి కూడాను ఉపకారం చేసేటువంటి విషయంలో కూడాను కొంత విచక్షణ జ్ఞానము కలిగి ఉపకారం చేయాలి. However, to help those that harm you, you should exercise discretion and render service. కనుక మనం చేసేటువంటి యొక్క సర్వకర్మలు కూడాను పరిస్థితుల యొక్క ప్రభావాన్ని పురస్కరించుకొని
ఆ కర్మలో మనం పాల్గొనాలి. Therefore, our action should be based on the circumstances around.